జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని డీఎఫ్ఓ వినీత్ కుమార్ తెలిపారు. కడప జిల్లా ఒంటిమిట్ట అటవీశాఖ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట రేంజ్ పరిధిలోని చెరువు ప్రాంతంలో ఒక ఐచర్ వాహనం అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అధికారులు ఆపటానికి ప్రయత్నించగా డ్రైవర్ వేగంగా వెళ్లాడు. సిబ్బంది వెంబడించి బాక్రాపేట చెక్పోస్టు వద్ద వాహనాన్ని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అందులో క్యాబేజీ, మటన్, ఎర్రచందనం తరలిస్తున్నట్టు గుర్తించి వాహనంతో పాటు 84 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎఫ్ఓ వినీత్ కుమార్ మీడియాకు వెల్లడించారు. డెఫినెట్గా అంటే అతనే డ్రైవర్ ఉన్నారు కాబట్టి అతను మాత్రం కాదు, ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది. రెడ్ సెంటర్స్ కేసులో అనేది ఒకటే మాత్రం ఇన్వాల్వ్ ఉండవు, ఒక 7, 8, 10 లేయర్స్ వరకే ఉంటుంది. వుడ్ కటింగ్ చేసే వాళ్ళు డిఫరెంట్ ఉంటాడు. సో వాళ్ళ ఫోన్ నుంచి కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తేనే మిలియన్స్ కానీ వాళ్ళు కట్ చేసి వెళ్ళిపోయింటారు. వీళ్ళు లోడ్ చేసుకొని ఎక్కడికే పార్టీకి వెళ్తూనే ఉంటాడు. నిన్న కూడా ఆయన ఫోన్ మీద కాల్స్ అనేది వస్తున్నాయి. అంటే వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు పార్టీ మెటీరియల్ అనేది, దాన్ని కూడా మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. సో పెద్దవాళ్ళు అనేది డెఫినెట్గా బిగ్ స్మగ్లర్స్ కూడా ఉన్నారు బయట, బెంగళూరులో కూర్చొని కానీ మదనపల్లిలో కూర్చొని కానీ వాళ్ళంతా డీల్ చేసేది. సో వాళ్ళని కూడా ట్రేస్ అవుట్ చేయడానికి మనం అన్ని రకాల ఎఫర్ట్ చేస్తున్నాం. పక్కన జిల్లా వాళ్ళతో కూడా హెల్ప్ తీసుకొని వాళ్ళ టీమ్స్ని కూడా మొబిలైజ్ చేసుకొని నిన్న కూడా ఇన్ఫెక్ట్ పలంనేరులో, మదనపల్లిలో అన్ని చోట్ల అనేది మనం మూమెంట్ చేస్తున్నాము. ఫర్దర్ అక్యూజ్డ్ ఏదైనా అవగాహన దొరికితేనే డెఫినెట్గా మనం యాక్టివ్గా ఉంటాం. వచ్చే రోజులో ఇప్పుడు వాళ్ళు అలర్ట్ అయి ఉంటాడు, కొన్ని రోజులు మూమెంట్ కూడా అంటే హైడ్ అయి ఉంటాడు కానీ మనం రెగ్యులర్గా వాళ్ళను ట్రేస్ అవుట్ చేస్తున్నాం. సార్ మాకు జిల్లాలో మళ్ళీ మూమెంట్ స్టార్ట్ అయింది బాగా సార్, ఎర్రచందనము దాన్ని బట్టి కట్టడి చేయడానికి మీరు మీ వంతుగా తీసుకుని చర్యలేదు సార్. అంటే ఇప్పుడు జిల్లాలో స్టార్ట్ అయిందని మనం అంటే కరెక్ట్గా చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కేసునైనా మాకు అక్కడ రాజంపేట డిస్టిక్ నుంచి వస్తున్నాయి, అన్నమయ్య జిల్లా నుంచి వస్తున్నాయి, అక్కడికే పోవాలని. కానీ వాళ్ళ రూట్ అనేది ఈ డిస్టిక్ నుంచే డిసైడ్ చేసినాడు కాబట్టి మనకు వాళ్ళ బ్యాడ్ లక్ అనేది మనకు దొరికినాడు. బట్ మన జిల్లాలో అయితే మనం డెఫినెట్గా ప్రొటెక్షన్ అనేది బాగా ఉంది. మనం కాన్ఫిడెన్స్గా చెప్పొచ్చు, మనకి ఇంప్రూవ్డ్గా డే అండ్ నైట్ మన స్టాఫ్ అనేది ఫీల్డ్లో మూవ్మెంట్ చేస్తున్నాడు. మనం ప్రతి ఏరియాలో ఫారెస్ట్లో చెక్ చేస్తున్నాము. మళ్ళీ వాళ్ళ లోడింగ్ పాయింట్స్, అన్లోడింగ్ పాయింట్స్ కానీ లేదంటే ఫారెస్ట్లో ఎంట్రీ పాయింట్స్ కానీ అవి కూడా అన్ని చెక్ చేస్తున్నాము. తర్వాత చెక్ పోస్ట్ దగ్గరలో కూడా మన స్టాఫ్ బాగా అలర్ట్గా అనేది ప్రతి చోట్ల అలర్ట్గా ఉండి మా సాధ్యమైన వరకే మ్యాక్సిమం. ఎందుకంటే ఇవన్నీ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, హైవేస్ ఉన్నాయి. హైవేస్ మీద చాలా హెవీ వెహికల్స్ కానీ అవి తిరుగుతూ ఉంటాయి, ప్లస్ లాంగ్ డెస్టినేషన్ వెహికల్స్ కూడా ఉంటుంది. సో ప్రతి వెహికల్స్ అనేది చెక్ చేయాలని చాలా కష్టం ఉంటుంది. అందుకైనా మనం కానీ స్టిల్ మన వాళ్ళు కూడా నిన్న ఈ ఒక వెహికల్ మీద డౌట్ వచ్చడం అనేది చాలా అంటే యాక్టివ్గా అలర్ట్గా ఉండడం, అది కూడా మార్నింగ్ టైంలో. ఎందుకంటే మామూలుగా నైట్ టైంలో అనేది వెహికల్ మూవ్ అవుతూనే డౌట్ ఉంటుంది, కానీ మార్నింగ్ టైంలో ఉండడం అంటే అదే దానివల్లనే మనకు ఐడియా వస్తుంది. అంటే మన అన్ని చోట్లనే అలర్ట్గా ఉంటాడు. ఇంకా ఫర్దర్గా ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయి అంటే గ్యాప్స్ ఉండదు నేను చెప్పలేము, కానీ గ్యాప్స్ ఉంటుంది. గ్యాప్స్ను కూడా మనం క్లోజ్ చేసుకోవడానికి డైలీ మనం ప్రయత్నం చేస్తాము. తర్వాత ఫారెస్ట్లో కూడా పెట్రోలింగ్, కోంబింగ్ అనేది చేస్తున్నాము. ఇంకా దీంట్లో ఫర్దర్ అనేది మనం అన్ని ఏజెన్సీలు ఇప్పుడు కలిసి పని చేస్తున్నాడు. అంటే ఫారెస్ట్ కానీ, లోకల్ పోలీస్ కానీ, టాస్క్ ఫోర్స్ కానీ అందరంతో కలిసి పని చేస్తున్నాము. ఇలాంటి కేసెస్లో మనం టాస్క్ ఫోర్స్ కానీ అందరం ఒక టీం లాగానే పని చేసుకొని మనం కేసెస్ను సాల్వ్ చేస్తేనే సో దట్ అక్కడ దొంగ పని చేసే వాళ్ళకి ఏం అవకాశం దొరకకుండా, ఏం గ్యాప్ ఉండకుండా మనం కేసెస్ను బాగా టైట్గా మనం క్లోజ్ చేయొచ్చు. దీంట్లోనే మళ్ళీ నిన్న కూడా ఒకటి మనకు సిద్ధవట్టం రేంజ్ కేసులో ఒక 2019-2020 కేసు, అంటే ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ కేసులోనే మంచి మన ఆనరబుల్ రెడ్ సెంటర్ స్పెషల్ కోర్ట్ తిరుపతి నుంచి ఒక పనిష్మెంట్ కూడా వచ్చింది ఇద్దరికి. సో 6 ఇయర్స్ జైల్ అనేది, తర్వాత 6 lakhs ఫైన్స్ అనేది కూడా ఇచ్చినాడు. సో ఆల్రెడీ ఎంతకుముందు అనేది అంటే ఒక చాలా సంవత్సరం వరకు రెడ్ సెంటర్స్ కేసెస్ అనేది కోర్టులో పెండింగ్ ఉండిపోతున్నాయి. ప్లస్ అక్కడ హియరింగ్స్ అంటే డిలే అవ్వడం వల్ల అక్యూజ్డ్లోకి వాళ్ళకి ఏమంటే మంచి అవకాశం ఉండింది. ఇప్పుడు అనేది మనకు రెగ్యులర్గా జడ్జ్మెంట్స్ వస్తున్నాయి, మనకు మంచి వాళ్ళకి పనిష్మెంట్ కూడా టైమ్లీగా. ఈ కేసు ఒక 2019-20 కేసు అంటే రీసెంట్ కేసులోనే మనకు వెంటనే పనిష్మెంట్ రావడం కానీ ఇది. సో డెఫినెట్గా ఇది కూడా డిటరెంట్గా ఉంటుంది. మేము కూడా కోర్టు డ్యూటీ పరంగానే అన్ని కోర్టులో ఉన్నది రిక్వైర్మెంట్స్ కానీ, అక్కడ హియరింగ్ కోసం అనేది సమ్మన్స్ కానీ, విట్నెసెస్ను ప్రొడ్యూస్ చేయడం కానీ అవన్నీ చేస్తున్నాం. సో అన్ని రకాలుగా అంటే ఒక చెట్టును మానిటరింగ్ చేయడం నుంచి ఒక కేసు కోర్టులో ఫాలో చేయడం వరకే మనకు ఉండే కెపాసిటీ వరకే మ్యాక్సిమం ఎఫర్ట్ చేసి ఈ ఎట్లాంటి స్మగ్లింగ్లో మనం కంట్రోల్లో పెట్టుకొని దాన్ని తగ్గించేసి అసలు జీరో చేసి అనేది మనం ట్రై చేస్తున్నాం.